అడ్వాన్స్ ఆపి రక్షాబంధం రా చెల్లమా. చిల్లిపోని బంధం నేనమ్మా. చెల్లమ్మా ప్రాణమైన చెల్లిస్తా. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివార్స్ స్పెషల్. ప్రివ్యూ చూసారు కదా, అడ్వాన్స్ రక్షాబంధన్ వీడియో ఎడిటింగ్ చేశాను. నచ్చినట్టు లైక్ చేయండి. డెఫినెట్లీ మీ ఫొటోస్ ట్రై చేసుకోండి. డిస్క్రిప్షన్లో ఫుల్ పాత క్లిక్ ఇచ్చాను. ఇంపోర్ట్ వేసుకుని అలర్ట్ మోషన్ ఓపెన్ చేయండి. ఇలా వస్తుంది ఇంటర్ఫేస్. పాతకులోకి వెళ్ళండి. మీరు ఇంపోర్ట్ వేసుకున్న ఫుల్ పాత లింక్ ఇలా ఉంటుంది. ఇలా వస్తుంది. మీరు ఏం చేస్తారంటే డిస్క్రిప్షన్లో ఫాంట్ లింక్ ఇచ్చాను. డౌన్లోడ్ చేసుకొని యాడ్ చేసుకోండి. టెక్స్ట్లో క్లిక్ చేసి టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ ఆల్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ ఫాంట్స్ క్లిక్ చేయండి. ఇక్కడ సెర్చ్లో మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ నేమ్ సెర్చ్ చేయండి. ఇలా వస్తుంది. సెలెక్ట్ చేసుకుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇక్కడ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి ఇక్కడ కలర్ మీకు నచ్చిన కలర్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. మీకు నచ్చిన కలర్ ఇలా పెట్టేసుకోండి. నాకు ఇదే నచ్చింది, ఇలా పెట్టాను. నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఫోటో లేయర్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఫోటో లేయర్స్ ఓన్లీ రిప్లేస్మెంట్ పెట్టేసుకోవడమే. మరి ఏం చేస్తారంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఫోటో లేయర్ని ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోవడమే. సేమ్ ఇలా ఇక్కడ ఫోటో లేయర్ క్లిక్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోవడమే. సేమ్ ఇలా మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా రీప్లేస్మెంట్ పెట్టేసుకోవడమే. సేమ్ ఇలా మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఫోటో లేయర్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. సేమ్ మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి మీ ఫోటో లేయర్ రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇక్కడ ఈ ఫోటో లేయర్ని ఇలా యాడ్ చేసుకోండి. మీరు ఎవరు ఫోటో పెట్టారో వాళ్ళ ఫోటోని మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి ఇలా ఫోటో లేయర్ని యాడ్ చేసుకోండి. సేమ్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీ ఫోటో లేయర్ని. మళ్ళీ ఫోటో లేయర్ క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి సేమ్ ఇలా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకుని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ స్టార్టింగ్లోకి వచ్చేసి ఇక్కడ స్టార్టింగ్ త్రీ లేయర్స్ కాపీ చేసుకోండి. లాంగ్ ప్రెస్ చేసి ప్లస్ క్లిక్ చేసి ఇక్కడ కాపీ లేయర్స్ చేసుకోండి. ఇది రిమూవ్ చేసి త్రీ కాపీ లేయర్స్ చేసుకొని ఇక్కడ 9.11 దగ్గర ప్లస్ క్లిక్ చేసి ప్లేస్ లేయర్స్ వేసేయండి. ఇక్కడ ఈ ఫోటోలో క్లిక్ చేసి స్టార్టింగ్ ఫోటో లేయర్ టైమింగ్లోకి వెళ్ళి ఇక్కడ రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి. ఇప్పుడు ఏం చేస్తారు, ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోండి రైట్ సైడ్కి. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా, ఇక్కడ బీట్ మార్ రైట్ సైడ్ అడ్జస్ట్మెంట్ వేసుకోండి. ఇక్కడ టైమింగ్లోకి వచ్చేసి మళ్ళీ ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకోండి రైట్ సైడ్కి. ఇలా అడ్జస్ట్మెంట్ వేసుకొని ఇక్కడ బీట్ మార్క్ వచ్చేసి టైమింగ్లోకి వెళ్ళి యారో సింబల్ క్లిక్ చేయండి. ఇలా వస్తున్న తర్వాత నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ ఈ 5 ఫొటోస్ ఉన్నాయి కదా, ఇక్కడ 4.10 దగ్గర ఇక్కడ ఈ 5 ఫోటో లేయర్స్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. ప్లస్ క్లిక్ చేసి కాపీ లేయర్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 10.26 దగ్గర ప్లస్ క్లిక్ చేసి పేజ్ లేయర్ తీసేయండి. ఇలా వస్తుంది. ఇలా వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ ఫోటో లేయర్ ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడ ఫోటో లేయర్ని క్లిక్ చేసి టైమింగ్లోకి వెళ్ళి యారో మార్క్ క్లిక్ చేయండి. ఇలా అన్ని ఫోటో లేయర్స్ ఇలానే చేసుకోండి. ఈ ఫోటో లేయర్ క్లిక్ చేసి ఎండ్ వరకు వచ్చేసి ఇక్కడ టైమింగ్ క్లిక్ చేయండి. ఇలా వస్తుంది వీడియో. ఇక్కడ కూడా మీకు నచ్చితే ఉంచుకోండి, లేదంటే రీప్లేస్మెంట్ పెట్టేసుకోండి. ఇలా వస్తుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రైట్ సైడ్ యారో మార్క్ ఉంటుంది, మీకు నచ్చిన ఫోటోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.